అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ట్యూబర్కులోసిస్ గురించి తెలుసుకుందాము. ట్యూబర్కులోసిస్ని టీబీ అని కూడా అంటామండి. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వస్తూ ఉంటుంది. మెయిన్గా టీబీ అనేది ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. కానీ కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలు, వెన్నుపూస, మెదడు వీటికి కూడా ట్యూబర్కులోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి ట్యూబర్కులోసిస్ అనేది ఎలా వ్యాపిస్తుంది? ట్యూబర్కులోసిస్ వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా వారి నోటి నుండి బ్యాక్టీరియా అనేది గాలిలోకి వెళ్తుందండి. ఆ గాలిని ఎవరైనా వ్యక్తి పీల్చుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా అనేది వారి ఊపిరితిత్తులకు వెళ్ళి ఇన్ఫెక్షన్ ట్యూబర్కులోసిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్యూబర్కులోసిస్ అనేది ఎక్కువగా హెచ్ఐవి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, షుగర్ వ్యాధి ఉన్నవారికి, కిడ్నీ ప్రాబ్లం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వారికి వస్తూ ఉంటుంది. ఈ ట్యూబర్కులోసిస్ ఉన్నవారిలో ఎటువంటి లక్షణాలు కనబడతాయి? మెయిన్గా టీబీ అనేది ఊపిరితిత్తులకి వస్తుంది కాబట్టి వారిలో ట్యూబర్కులోసిస్ వచ్చిన వారిలో ఎక్కువగా దగ్గు అనేది ఉంటుంది. దగ్గినప్పుడు కొన్ని సందర్భాల్లో రక్తం రావడం, కఫం రావడం చూస్తూ ఉంటాము. వీటితో పాటు ఛాతీ నొప్పి, జ్వరం ఉండడం, వీక్నెస్ ఉండడం, తొందరగా అలసిపోవడం, అలాగే జ్వరం ఉండడం, జ్వరంతో పాటు వణకడం, రాత్రి సమయంలో చెమటలు రావడం, బరువు తగ్గిపోవడం, ఆకలి వేయకపోవడం, ఇటువంటి లక్షణాలు అనేవి మనం ట్యూబర్కులోసిస్లో చూస్తూ ఉంటాము. ఈ లక్షణాలు కనబడినట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. మెయిన్గా పల్మనాలజిస్ట్ అనే డాక్టర్ ట్యూబర్కులోసిస్ గురించి చూస్తూ ఉంటారు. డాక్టర్ గారు క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి, అంటే టీబీలో మనం శ్వాస తీసుకున్నప్పుడు సౌండ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఆ బ్రెత్ సౌండ్స్ వింటూ ఉంటారు. అలాగే లింఫ్ గ్రంథులు ఏమైనా వాపు వచ్చాయో చూస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని టెస్ట్స్ అనేవి అడ్వైస్ చేస్తూ ఉంటారండి. స్కిన్ టెస్ట్, మెయిన్గా ట్యూబర్కులిన్ లేదా మ్యాన్టుక్స్ స్కిన్ టెస్ట్. ఈ మ్యాన్టుక్స్ టెస్ట్లో ఒక ట్యూబర్కులిన్ అనేది ఇంజెక్ట్ చేసి చూస్తూ ఉంటారు. ఎలర్జిక్ రియాక్షన్ ఎలా ఉందో చూస్తూ ఉంటారు. అలాగే IgRA, ఇంటర్ఫెరాన్ గామా రిలీజ్ అస్సే అనే టెస్ట్ లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా సివియర్ కండిషన్స్లో చెస్ట్ ఎక్స్రే, స్పూటమ్ ఎగ్జామినేషన్, మనం కఫం అనేది ఎలా ఉందో చూసి మైక్రోస్కోప్లో చూసి ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. ఈ ట్యూబర్కులోసిస్ ఉన్న వారిలో ఎటువంటి చికిత్సా విధానం ఉంటుంది? ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్తో పాటు సిమ్టమ్స్ లక్షణాలు ఉన్నట్లయితే కొన్ని ట్రీట్మెంట్ మెడిసిన్స్ అయితే ఉంటాయండి. మెయిన్గా ఐసోనియాజెడ్, రిఫాంపిసిన్, రిఫాబ్యూటిన్, పైరజినమైడ్, ఇథాంబ్యూటాల్ ఇటువంటి మెడిసిన్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. మినిమం 4 నుంచి 6 నెలల వరకు ఈ ట్యాబ్లెట్స్ అనేవి యూస్ చేయాల్సి వస్తుందండి. ట్యూబర్కులోసిస్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మెయిన్గా ట్యూబర్కులోసిస్ వచ్చిన వ్యక్తి ఇంట్లోనే ఉండాలండి. లక్షణాలు ఉన్నన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి. రూమ్లో ఉన్న కిటికీలు అలాంటివి ఓపెన్ చేస్తూ ఉండాలి. వెంటిలేషన్ అనేది ఉండాలండి. అలాగే ఫేస్ మాస్క్ ధరించడం, తుమ్మిన దగ్గిన మనం నోటిని, మన ముక్కుని కవర్ చేసుకోవడం వలన వేరే వాళ్ళకి వ్యాపించకుండా మనం నివారించవచ్చు. ట్యూబర్కులోసిస్ రాకుండా ఉండాలంటే BCG వ్యాక్సిన్ అనేది వేయించుకోవాల్సి వస్తుందండి. సరైన సమయంలో ట్యూబర్కులోసిస్ చికిత్స అందనట్లయితే కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. ట్యూబర్కులోసిస్ బ్యాక్టీరియా రక్తంలోకి వెళ్ళి ఆ తర్వాత వివిధ అవయవాలకి వ్యాపిస్తుంది. ఎముకలకు వ్యాపించి మనకి స్పైనల్ ట్యూబర్కులోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెదడుకు వ్యాపించినట్లయితే మెనింజల్ ట్యూబర్కులోసిస్ వస్తుంది. గుండెకి వచ్చినట్లయితే ట్యూబర్కులస్ పెరికార్డైటిస్ అనేది వస్తూ ఉంటుంది. రక్తంలోకి వెళ్ళినట్లయితే మిలియరీ ట్యూబర్కులోసిస్ వస్తూ ఉంటుంది. ఇది అండి కంప్లీట్గా
ట్యూబర్కులోసిస్ టీబీ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.